అందరికీ హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ. అంటే సంజయుడు పలికాడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. అర్థం: బంధువుల మీద జాలి అనే ఆవేశంలో పడిపోయి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ. అంటే శ్రీ భగవానుడు పలికాడు, అంటే కృష్ణుడు. కుతస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనారరిష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. యుద్ధం చేయాల్సిన సమయంలో నువ్వు ఇలా దుఃఖిస్తూ పడిపోతే అందరు నిన్ను పిరికివారనుకుంటారు. ఇది కీర్తి కాదు అర్జున. నువ్వు లేచి యుద్ధం చెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి. ఇది పెద్దవాళ్ళకి అన్వయించుకుంటే కొన్ని సమయాలలో పెద్దవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. దానికి సొల్యూషన్ ఎత్తుకోకుండా ఖాళీ కూర్చుంటే ఏం లాభం? ఆ క్వశ్చన్కి సొల్యూషన్ అప్పటికీ దొరకదు. కాబట్టి ఆ సొల్యూషన్ తీర్చుకోవాలంటే మీ బాడీలోనే దేవుడు ఉంటా అంటారు కదా మునులు. కాబట్టి మీ దేవుణ్ణి అడగాలి. మనసులో ఉన్న దేవుణ్ణి అడిగితే ఆన్సర్ వచ్చేసిద్ది. అంతే సింపుల్, ఆన్సర్ వచ్చేసిద్ది. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, ప్రతి దేవుణ్ణి అడగాలి. మన క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనం అంటే మనం ఎర్త్ చేసేవేమో దేవుణ్ణి అడగకూడదు, సాధ్యం కానీ అడగాలి. మీకు చిన్న రిడిల్. అంగుళం గదిలో 60 మంది నివాసం. అదేంటిది? వచ్చే శ్లోకములో చెప్తాను. అందరికీ హరే కృష్ణ.